హలో హలో, ఏం డార్లింగ్, ఏం చేస్తున్నావు నాన్న? పడుకునున్నా. పడుకునే ఉంటే ఎలా బేబీ? హే ఆగు ఒక్క నిమిషం. ఏంటి బేబీ నాన్న అంటున్నావు? ఇంత క్యూట్ గా మాట్లాడుతున్నావు. హో కలనా? అయినా వీడెప్పుడు మాట్లాడాలి ఇలా? హలో, హలో ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నానండి. ఏమైంది? ఊరికే చేశా, ఎత్తుతావో లేదో అని. మీరు ఫోన్ చేస్తే ఎప్పుడైనా ఎత్తకుండా అన్నానండి. చెప్పండి. అండి ఏంది బే, నిన్నే కదా చెప్పాను నువ్వు అని పిలవమని. అయ్యో, అలవాటు కావాలి కదండి. సరే సరే నేను చెప్పేది విను. వింటున్నా కదండి. అరే వద్దురా బాబు ఎక్స్ట్రాలు. సారీ అండి. చెప్పండి. ఏం లేదు, మా అమ్మ వాళ్ళు తిరుమలకి పోతున్నారు ఈరోజు. ఆ, నేను ఒక్కదాన్నే ఉంటున్నా. నీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? అర్థమైంది. ఏం అర్థమైంది నీకు? మీ అమ్మ వాళ్ళు తిరుమలకి పోతున్నారు. మంచిదే కదండి. రే అది కాదురా, నేను ఒక్కదాన్నే ఉంటున్నా ఇంట్లో. సరే గాని ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నారు? రే మెంటల్ మెంటల్, ప్రసాదం తీసిస్తా తిన్నురా అని పిలుస్తున్నాను రా. స్టూపిడ్. ఓ అవునా? థ్యాంక్స్ అండి. ఒక స్మాల్ రిక్వెస్ట్, ప్రసాదం కొంచెం ఎక్కువ ఇస్తారా? మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎక్స్ట్రాలకి ఏం తక్కువ లేదు. సరే గాని నేను ఆఫీస్కి పోయి ఎమర్జెన్సీ పర్మిషన్ తీసుకొని వచ్చేస్తా. హాఫ్ డే. నువ్వు 11 కంతా ఇంటి దగ్గరికి వచ్చేసాయి, ఓకేనా? నేను ఇంటికి రావాలా? నాకు ఒంటరిగా ఉంటే భయం అండి. ఎందుకులే, పొద్దు పొద్దున్నే అని ఉన్నా. సరే నేను ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ అడిగి వచ్చేస్తా. నువ్వు 11 కంతా ఇక్కడికి వచ్చేయి, సరేనా? హలో, ఏం సైలెంట్గా ఉన్నావు? ఏం సైలెంట్లో పెట్టావా? అది అది ఏంట్రా? నాకు ఒక డౌట్ అండి. ఏమి? ఈరోజు మీ మమ్మీ వాళ్ళు తిరుమలకి పోతా అన్నారు కదా, ఈ రోజే ఎలా వచ్చేస్తారు? అదే మీరు ఎప్పుడు వస్తారో చెప్తే నేనే వచ్చి తీసుకుంటా అండి. నాకు తెలుసురా, మనకేది కరెక్ట్ గా అర్థం కాదు కదా చెప్పింది. 10 సార్లు చెప్పినా అర్థం కాదురా నీకు. మీరు ఎలా చెప్తే అలా చేస్తానండి. ఐ లవ్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? సేమ్ టు యూ. సరే బాయ్. బాయ్ అండి. ఏం అర్థం కాల, ఏదో ఒకటిలే. హాయ్. హాయ్ రా. ఎక్కడికి రా? ఇంటర్వ్యూకా? ఆహా, ఊరికా? ఆ, టెంపుల్కా? కాదు. దమ్ము కొట్టేదా ఇంకా? అది ఓ గర్ల్ ఫ్రెండ్ కాడికా? ఆ, 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 ఆ. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ రా. దానికి ఎందుకు రా టక్కు టై షూ ఇంత బిల్డప్ ఎందుకు రా? అదేం లేదురా, వాళ్ళ అమ్మోళ్ళు తిరుమలకి పోతున్నారంట. నన్ను రమ్మనింది 11 o'clock, అందుకని పోతానా. ఓహో సూపర్ రా. సూపరా?
అదొక చిన్న సజెషన్ రా. చెప్పురా. ఆ అమ్మాయి డోర్ ఓపెన్ చేయగానే పోయి హక్ చేసుకున్నా. ఆ? ఆ? ఎందుకురా? పాల్గో తినడానికి. మరి వాళ్ళ ఇంట్లో ఉందో లేదో తెలియదు కదా పాలకోవా. ఒరే తింగరోడా. ఓకే ఓకే రా, ఆల్ ద బెస్ట్. నాకు అప్డేట్ ఇస్తా ఉండు. ఓకే, ఓకే. బాయ్. ఆ? వద్దులే. రే ఆ? చెప్పాను కదా, అమ్మాయి డోర్ ఓపెన్ చేయగానే హక్ చేసుకో. ఓకే ఓకే. అమ్మా. అయ్యో లే బాబు లే, ఎవరు నువ్వు? మీరా? మీరు తిరుమలకు పోలేదా? నీకెలా తెలుసు? ఎవరు నువ్వు? మీ అమ్మాయి ఉందా అండి? ఓ తన ఫ్రెండా నువ్వు? కాదండి, బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? మీ అమ్మాయి లేదా అండి? లేదు, ఆఫీస్కి పోయింది బాబు. చెప్పిందండి. సరే అండి, నేను తను వచ్చాక వస్తాను. ఆగు, ఏంటండి? ఏం చెప్పావు? మీరు తిరుమలకు పోలేదా అండి? లేదు బాబు, క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ మంత్కి పోస్ట్పోండ్ అయింది. ఓకే. పాపం అండి, తను మీ ఇంట్లో లేరని నన్ను రమ్మని చెప్పింది. తను కూడా ఎమర్జెన్సీ లీవ్ పెట్టుకుని వస్తాననింది. నేనంటే ప్రసాదం కోసం ఆశగా వచ్చాను. అవునా, నువ్వు తన బాయ్ ఫ్రెండ్ అన్నావు కదా? అవునండి. ఓ రా బాబు, కూర్చో. తీసుకో బాబు. థ్యాంక్స్ అండి. కాఫీ బాగుందా బాబు? చాలా బాగుందండి. అచ్చు ఇరానీ కాఫీ టేస్ట్ లాగే ఉంది. మీకు మంచి ఫ్యూచర్ ఉంది, మీరు కాఫీ షాప్ పెట్టుకోవచ్చు. కాఫీ షాపా? సరే బాబు. తనకు కూడా కాఫీ అంటే చాలా ఇష్టం. అవునా? అసలు మా లవ్ స్టోరీ కూడా ఒక కాఫీతో మొదలైంది. ఓ అవునా? అవునండి. అసలు ఏం జరిగిందంటే, హలో. హలో, చెప్పండి. స్విగ్గీ నుంచి కాల్ చేస్తున్నాము. వచ్చేసారా? అది అది మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిందని కాల్ చేస్తున్నా. ఎవడు వీడు? హలో. 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 వచ్చేసారా? ఇక్కడ భీమిలి పాయింట్ దగ్గర ఉన్నాను. మీరు అడ్రస్ చెప్తే వచ్చేస్తాను. లొకేషన్ పెట్టాను కదా, చూసుకొని రావచ్చు కదా. కొంచెం కష్టంగా ఉంది. అదేంది? అదేం లేదు మేడం, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు అశోక్. వాళ్ళ ఆయన కొత్తగా బైక్ కొనిచ్చాడు. ఒక అమ్మాయి కోసమని స్పీడ్గా వెళ్తా ఉన్నాడు. మధ్యలో ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేశాడు. పోయాడా? అయ్యో అదేం లేదు మేడం. అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నాకు ఫుల్ ఆకలిగా ఉంది. వస్తున్నావా లేదా? మ్యాప్ చూసి రావాలంటే కొంచెం కష్టంగా ఉంది. మీరు అడ్రస్ చెప్పారంటే వచ్చేస్తాను. సరే అండి. సరే, ఎలా రావాలి చెప్పండి.
హాయ్. రే చి ఇరిటేట్ చేస్తున్నావు కదరా. ఆ? ఎక్కడ ఆర్డర్? ఇదిగోండి, మర్చిపోకుండా 5 స్టార్ వేసేయండి. ఎందుకు? హాట్ కాఫీ అడిగితే కోల్డ్ కాఫీ తెచ్చినందుక? ఆ? ఆ? ఎవరండి చెప్పింది? ఇటు ఇయ్యండి. ఎక్కడండి, హాట్ గానే ఉంది కదా. నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఆల్వేస్. ఓ నువ్వెప్పుడు ఇంతేనా బాబు? అయ్యో, ఎవరు నాతో 5 minutes మాట్లాడినా ఇలానే అంటున్నారే. ఓ అవునా, నాకు ఒక విషయం చెప్తావా బాబు? నువ్వు తనకు ప్రపోజ్ చేసావా, ఫస్ట్ తను నీకు ప్రపోజ్ చేసిందా? హలో, నువ్వు వద్దు, నీ ఆర్డర్ వద్దు, ఏమొద్దు, వెళ్ళిపో అసలు. ఏంటండి, వచ్చేసాను చెప్పడానికే కదా ఫోన్ చేశాను. ఇదిగో ఆర్డర్. ఎప్పుడు ఇదే ఇల్లు అని తెలుసు కదా, తెచ్చివచ్చు కదా. అయ్యో, అప్డేట్ ఇవ్వాలి కదండి. అప్డేటా ఏంటి? ఉల్లిపాయలు వేసారు, పచ్చిమిర్చి వేసారు, తోటకూర కట్టేశారు, ఇవన్నీ అప్డేట్స్ అని చెప్పి టార్చర్ పెట్టాలా? ఎందుకండి అంత ఇరిటేట్ అవుతారు? ప్రాపర్గా జాబ్ చేయడం కూడా నా తప్పేనా? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇదిగో. ఏం చేస్తున్నారు? ఫోన్ హిస్టరీ చెక్ చేస్తున్నా. అయ్యో, హిస్టరీనా? అయ్యో వద్దండి. ఏమంత షాక్ అవుతున్నావు? అయ్యో ప్లీజ్ వద్దండి. కాల్ హిస్టరీయలే. అవునా? అమ్మాయ్యా. అవును. ఎందుకు? రోజు ఆర్డర్ ఆర్డర్ అని చెప్పి ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నావు కదా, అందుకు. ఆ? అందుకు నంబర్ డిలీట్ చేస్తున్నా. ఏయ్, ఏంటి నా కాంటాక్ట్ ఇలా సేవ్ చేసావు? ఆ? ఏమో సారీ అండి, నేనైతే చేయలేదండి. మరి ఎవరు చేస్తారు? ఆ? నా ఫ్రెండ్ ఏమైనా చేసుంటాడా? ఏంటి, నీ ఫోన్ నీ ఫ్రెండ్స్ దగ్గర కూడా వెళ్తుందా? ఏమో అండి, సారీ అండి, నేను చేయలేదండి. నేనైతే నిజంగా చేయలేదండి. చేయలేదండి. నువ్వు చేయలేదని నాకు తెలుసు. అమ్మయ్యా, ఈ జన్మకి చాలు. ఏరా రిలాక్స్ అయిపోతున్నావు? ఎవరు చేశారో కనుక్కోవా? నేను కాదని కన్ఫర్మ్ అయింది కదండి, మళ్ళీ ఎందుకు? నేనే చేసింది. ఎందుకండి? ఆ? తను ఎందుకు అలా సేవ్ చేసుకుందో నీకు అర్థం కాలేదు కదా? అవునా అంటే అర్థం కాల. నాకు తెలుసు నీకు అంత ఈజీగా అర్థం కాదని. తర్వాత తను రెస్టారెంట్ తీసుకెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చోబెట్టి 1 hour ఎక్స్ప్లెయిన్ చేస్తుందా ఆంటీ, అప్పుడు అర్థమైంది. 1 hour? అవునంటీ. చాలా ఫాస్ట్ గా అర్థం చేసుకున్నారే. థ్యాంక్స్ ఆంటీ. అవును బాబు, తను అసలు ఇంటికి ఎందుకు పిలిచిందో తెలుసా? ఏమో, ప్రసాదం కోసమని వచ్చాను. అవునా, ప్రసాదం కోసం వచ్చావా? అదే అడిగానంటీ. తను నన్ను ఫోన్ పెట్టా ట్యూబ్లైట్ అనింది. నీకు ట్యూబ్లైట్ అనే పేరు బాగా సెట్ అవుతుంది బాబు. ఎందుకంటే నువ్వు చూడ్డానికి అలాగే ఉంటావులే. థ్యాంక్స్ ఆంటీ. మీరు తిరుమలకు పోలేదు కదా, నేను తనకు కాల్ చేసి చెప్పనా? వద్దులే బాబు, తను రానీలే, ఉండు. ఓకే ఆంటీ. ఆంటీ తను వచ్చినట్టుంది. అవునా బాబు, నువ్వు ఇక్కడే ఉండు, వస్తాను. మా మీరు తిరుమలకు పోలేదామా? లేదు పోలేదు, నీ స్విగ్గీ బాయ్ వచ్చాడు, మేము మీటింగ్ గురించే మాట్లాడుతూ ఉన్నాను. స్విగ్గీ బాయా? హాయ్. రా లోపలికి రా.